కనక మహాలక్ష్మి గుడికి వెళ్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మిని చూస్తుంది. కనక మహాలక్ష్మి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంబిక వచ్చి సహస్ర ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని చూశాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మి కూడా ఇదే గుడికి వచ్చి ఉంటుందా, పద వెతుకుదాం, లేకపోతే ఎవరినైనా అడుగుదాం పద అని చెప్పి అంబిక చెప్తుంది. సరే పద పిన్ని అని చెప్పి సహస్ర అంబిక ఇద్దరు కలిసి గుడిలో ఎవరో కనిపిస్తే వాళ్ళను బ్లూ కలర్ శారీ అమ్మాయిని మీరేమైనా చూసారా అని అడుగుతూ ఉంటే అమ్మాయిని చూడలేదు, ఆంటీని చూశాను అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆంటీ కాదు 20 సంవత్సరాల అమ్మాయి అని సహస్ర చెప్పడంతో చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి సహస్ర మాట విని వెనక్కి తిరిగి చూస్తుంది. సహస్రను చూసి షాక్ అవుతుంది. సహస్రమ్మ గారు, అంబికమ్మ గారు ఇక్కడే ఉన్నారేంటి, వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోలేదా, విహారీ గారిని నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజీ కనక మహాలక్ష్మిని చూసి కనకం ఏంటి ఏదో చూడకూడదు చూసినట్టు అంతలా అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే కానీ నాకు పనుంది, నువ్వు వెళ్ళి షాప్ దగ్గర ఆయిల్ తీసుకురా అని కనక మహాలక్ష్మి చెప్పడంతో నాకు తెలియని పని నీకేముందే అని చెప్పి రాజీ అడుగుతూ ఉంటుంది. అబ్బా విసిగించకుండా వెళ్ళి ఆయిల్ తీసుకురా అని కనక మహాలక్ష్మి చెప్పడంతో దానికే అంతలా విసుక్కోవాలా, సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి రాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సహస్ర కనక మహాలక్ష్మి ఎక్కడ ఉందా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే సహస్ర నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, నువ్వు లక్ష్మిని ఊహించుకున్నావేమో కానీ లక్ష్మి ఇక్కడ లేదేమో, వెళ్దాం పదా అని చెప్పి అంబిక అంటుంది. లేదు పిన్ని నేను లక్ష్మిని చూశాను అని చెప్పి సహస్ర చెప్తుంది. ఇక కనక మహాలక్ష్మి సహస్ర వాళ్ళకు కనిపించకుండా గోడ చాటును దాక్కొని సహస్రమ్మ వాళ్ళు దేని గురించి అందరినీ అడుగుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర అంబిక వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయిని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి పేరు లక్ష్మి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. లక్ష్మ ఏ లక్ష్మి అని వాళ్ళు అడుగుతూ ఉంటే చూడటానికి పిచ్చిదానిలా ఉంటుంది, ఎప్పుడు కూడా ఉసురు మొన్నదానిలా మొహం వేలాడేసుకొని ఉంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఆ మాటలను కనక మహాలక్ష్మి విని మా ఊరొచ్చి నన్నే ఉసురు మన్నదాల్లా మొహం వేలాడేసుకొని ఉంటా అంటారా, పిచ్చిదాని అంటారా, మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. అసలు మీరెవరు, ఆ అమ్మాయి గురించి మీకెందుకు అని సహస్ర అడుగుతున్న వాళ్ళు అడుగుతూ ఉంటే అవన్నీ మీకు అనవసరం, మీకు లక్ష్మి తెలుసా లేదా అని సహస్ర అంటూ ఉంటే ఏయ్ ఎవరే నువ్వు మా ఊరికొచ్చి మమ్మల్ని దబాయిస్తున్నావు, ఎవరో ముసుకేసి కొడతారు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు సహస్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సహస్ర ఊరు కాని ఊరు వచ్చాము, నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఊరు వాళ్ళు కొడతారు జాగ్రత్త అని అంబిక చెప్తూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను కదా పిన్ని, వెళ్ళాం పదా అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ గుడంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్రతో మాట్లాడిన వాళ్ళు వచ్చి కనకాన్ని చూసి కనకం నువ్వేంటే ఇక్కడున్నావు, నువ్వు ఈ చీర కట్టుకున్నావా అంటే వాళ్ళు అడిగింది నీ గురించేనా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళకు చెప్పొస్తాను నీ గురించి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే వదిలేవే అని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది. అసలు వాళ్ళెవరే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు, అలాంటి వాళ్ళను కుళ్ళపొడవలసిందే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మరెందుకే వదిలేశారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో పాపంలే అని వదిలేశాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు, నేను వస్తే కనుక నా పైన అనుమానపడతారు, ముసుగు వేసి వాళ్ళను ఇరగదీయండి అని కనక మహాలక్ష్మి చెప్పడంతో మరి దుప్పటెట్లా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక పక్కనే ఒక బెడ్షీట్ ఉంటే కనక మహాలక్ష్మి తీసుకొచ్చి వాళ్ళకు బెడ్షీట్ ఇస్తుంది. ఇక వాళ్ళు సహస్ర అంబిక వెనుక నుంచి వెళ్ళి ముసుగు వేసి కొడుతూ ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి సహస్ర అంబిక ముసుగులో ఉండి అరుస్తూ ఉంటారు. ఇక బాగా సహస్ర అంబికను కొట్టేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సహస్ర అంబిక ఇద్దరు కూడా ముసుగు తీసి అందుకే చెప్పాను సహస్ర, వేరే ఊరు వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఇలానే కొడతారని చెప్పాను, లక్ష్మి కనిపించింది అని చెప్పి కనిపించిన వాళ్ళందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడావు, వీళ్ళెవరో కోపంతోనే కొట్టినట్టు అనిపిస్తుంది అని అంబిక అనటంతో అవును పిన్ని ఎవరో పగతోనే కొట్టినట్టు అనిపిస్తుంది అని సహస్ర చెప్తుంది. సరే పద వెళ్దాం అని చెప్పి అంబిక అంటుంది. ఇదంతా చూస్తున్న కనక మహాలక్ష్మి బాగా జరిగింది, చేసిన పాపాలకు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు అని మనసులో అనుకొని సహస్ర అంబికను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే రాజీ వచ్చి కనకం నువ్వు ఇక్కడున్నావా, నీకోసం గుడంతా కూడా వెతికాను, గుళ్ళోకి వెళ్దాం పదా అని రాజీ చెప్పడంతో సరే పదా అని కనక మహాలక్ష్మి రాజీ ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఏంటయ్యా వీళ్ళు నూనె కోసం వెళ్ళి ఇంకా రాలేదు అని గౌరీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటే అవును నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. ఆగవయ్యా అన్నిటికీ నేను వెళ్తానంటావు, తర్వాత కాళ్ళ నొప్పులు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటే నీకు నేను సేవలు చేయలేక చావాలి అని చెప్పి గౌరీ చెప్తుంది.
ఆ మాటలను విన్న విహారీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి రాజీ వస్తూ ఉంటారు. అదిగో వచ్చారు. కనకం నూనె తీసుకురామంటే గానుగుకు వెళ్ళి నూనె తీసుకొచ్చారా ఏంటి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. కాదమ్మా, షాప్ దగ్గర పెద్ద క్యూ ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది. సరే కూర్చోండి, దీపాలు తయారు చేయండి అని చెప్పి గౌరీ చెప్తుంది. ఇక కనక మహాలక్ష్మి సహస్రమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు విహారీ గారికి చెప్దామా, చెప్తే విహారీ గారు అనవసరంగా టెన్షన్ పడతారేమో, అయినా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నప్పుడు విహారీ గారికి ఆ విషయం ఎలా చెప్తాను అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక సహస్ర ఇద్దరు కూడా పాలు తీసుకొని గుళ్ళోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగిందంతా వాళ్ళకు చెప్పకు, పరువు పోతుంది అని చెప్పి అంబిక చెప్తుంది. ఇక సహస్ర అంబిక ఇద్దరు కూడా పాలు తీసుకొని పద్మాక్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళారు, పాలు తీసుకురామంటే పాలు పితికే గేదె దగ్గరికి వెళ్ళారా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, దగ్గరలో ఉన్న షాపుల్లో పాలు అయిపోయాయి, అందుకే దూరం వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది అని సహస్ర చెప్తుంది. సరే కూర్చోండి, దీపాలు తయారు చేయండి అని పద్మాక్షి చెప్తుంది. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి సహస్రమ్మ వాళ్ళు నన్ను విహారీ గారిని ఇప్పుడు చూస్తే పెద్ద గొడవ జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, దీపాలు చేయడం పూర్తయిపోయింది కదా, వెళ్ళి కోనేట్లో వదిలేద్దాం పదా అని చెప్పి ఆదికేశవులు చెప్తాడు. ఇక కనక మహాలక్ష్మి వాళ్ళు చాలా సంతోషంగా కోనేట్లో దీపాలు వదలటానికి వెళ్తూ ఉంటారు. ఇక దీపాలకు నమస్కారం చేసుకొని విహారీ కనక మహాలక్ష్మి కోనేటిలో కార్తీక దీపాలు వదిలేసి తిరిగి వస్తూ ఉంటారు. సహస్రమ్మ గారు అంబికమ్మ వాళ్ళు ఇప్పుడు విహారీ గారిని ఏ క్షణమైనా చూడొచ్చు అని చెప్పి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మి కోనేటిలో దీపాలు వదిలి బయటికి వస్తూ ఉంటే సహస్ర అంబిక వాళ్ళు కోనేటి దగ్గరకు వెళ్తూ ఉంటారు. గుడిలో ఏ క్షణమైనా సరే అంబికమ్మ సహస్రమ్మ వాళ్ళు విహారీ గారికి ఎదురు పడవచ్చు. అప్పుడు చాలా పెద్ద గొడవే జరుగుతుంది. ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని, నానా ఇటు నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్దామా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎందుకు కనకం అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. విహారీ గారు గుడి యువతలి భాగం చూడలేదు కదా నాన్న, ఇటు చూస్తారని చెప్పి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవును పెద్దనాన్న, ఇటే వెళ్దాం అని రాజీ చెప్పడంతో సరే పదండమ్మా అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మి వాళ్ళు అంబిక వాళ్ళకు ఎదురు పడకుండా వేరే సైడ్ నుంచి కారు దగ్గరకు వచ్చేస్తారు. ఇక అప్పుడే విహారీ నా ఫోన్ కనిపించట్లేదు, కోనేటి దగ్గర పడిపోయినట్టుంది, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని అంటూ ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటాడు. నానా మీరు ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది. వద్దు కనక మహాలక్ష్మి, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటే అమ్మా దీన్ని పట్టుకో ఒక్క నిమిషం, విహారీ గారు ఈ సమయంలో ఒక్కరే వెళ్ళటం మంచిది కాదు, నేను కూడా వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది. రాజీ పద వెళ్దాం, తొందరగా రండి కనకం అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. పద కనక మహాలక్ష్మి ఫోన్ తీసుకొచ్చుకుందాం అని విహారీ అంటాడు. విహారీ గారు మీరు ఇప్పుడు కోనేటి దగ్గరికి వెళ్తే చాలా పెద్ద ప్రమాదం అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ప్రమాదమా ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు. సహస్రమ్మ, అంబికమ్మ, యమునమ్మ, వసుదమ్మ అందరూ కూడా కోనేటి దగ్గరే ఉన్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాళ్ళు కోనేటి దగ్గర ఉండటం ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు కూడా బహుశా కోనేటిలో దీపాలు వదలడం కోసమే హైదరాబాద్ వెళ్ళలేదనుకుంటా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు కనక మహాలక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. పక్కనే అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, ఎలా చెప్పను విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. మరి ఇప్పుడు ఎలా కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి విహారీ గారు, కోనేటి దగ్గరికి వెళ్ళి నేను ఫోన్ తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది. సరే అని చెప్పి విహారీ అంటాడు. కనక మహాలక్ష్మి నువ్వు కూడా వాళ్ళకు కనిపించకుండా ఉండు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చా ఇక్కడికి వస్తే ఏంటి అంతా కూడా నాకు ఆపోజిట్గా జరుగుతుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సహస్ర వాళ్ళు నన్ను చూస్తే ఏమని చెప్పాలి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే సహస్ర వచ్చి విహారీకి వెనక నుంచి చెయ్యేస్తుంది. విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది. సహస్రను చూసి విహారీ షాక్ అవుతాడు. ఇక అలా పక్కకి చూసేసరికి పద్మాక్షి, అంబిక, యమున అందరూ కూడా విహారీని అనుమానంగా చూస్తూ ఉంటారు. చా వీళ్ళందరూ నన్ను చూసేశారు అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు విహారీ దగ్గరికి వస్తూ ఉంటారు. బావా నువ్వు ఇక్కడున్నావేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. నిన్నే బావా అడుగుతుంది, నువ్వేంటి ఇక్కడ అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ నువ్వు ముంబైకి వెళ్ళా అని చెప్పావు, ముంబైకి వెళ్ళావా లేకపోతే మా అందరికీ అబద్ధం చెప్పి ఈ ఊరు వచ్చావా అని అంబిక అడుగుతూ ఉంటుంది. చచ్చా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. మరి ఇక్కడెందుకున్నావో చెప్పు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. నేను ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాను, హైదరాబాద్ నుంచి విజయవాడలో పనుండి పని చూసుకొని రిటర్న్ వద్దాం అనుకుంటుంటే మీరు చీరల కోసం ఇక్కడికి వచ్చారని పండు చెప్పాడు, అందుకే మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి ముంబై నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి విజయవాడ,
తరువాత ఇక్కడికి వచ్చావా, నమ్మేటట్టు లేదే విహారీ అని అంబిక అంటూ ఉంటుంది. పోపిని నువ్వు అన్నిటిని కూడా అనుమానిస్తూనే ఉంటావు. బావ ఎంత బిజీగా ఉంటాడో నీకు తెలుసు కదా. బావ ఇక్కడికి వచ్చింది మన కోసం కాదు, నా కోసం అని సహస్ర చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పు బావా, నువ్వు ఇక్కడికి వచ్చింది నా కోసమే కదా అని సహస్ర అనటంతో, అవును సహస్ర, నీకోసమే వచ్చాను అని చెప్పి విహారీ చెప్తాడు. ఇక దాంతో సహస్ర తన చేతిలో ఉన్న కార్తీక దీపాలను పద్మాక్షికి ఇచ్చేసి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీని హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు బావా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక 100 సార్లు నిన్ను తలుచుకొని ఉంటాను. వీళ్ళందరూ నన్ను ఆట పట్టించారు కూడా అని సహస్ర చెప్తూ ఉంటే, అవును విహారీ, వచ్చినప్పటి నుంచి సహస్ర నీ గురించే ఆలోచిస్తుంది అని వసుధ చెప్తుంది. ఇదంతా దూరం నుంచి కనక మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. సహస్రకు ఎదురు పడకూడదు అనుకున్నాను, విహారీ గారు సహస్రకు ఎదురు పడ్డట్టున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.